మన హృదయం అంతా, మన ఆలోచనలంతా కూడా దుష్టుని ఆలోచనలతో, దుష్టుని స్వభావంతో నింపబడిపోతే దేవుని వాక్యానికి మన హృదయంలో చోటెక్కడిది? మన హృదయం, మన తలంపులంతా కూడా దుష్టునితోనే నింపబడిపోతే వాక్యం మనలోనికి వచ్చేది ఎప్పుడు? వాక్యం మనలో ఫలించేది ఎప్పుడు? మనము దేవునికి మహింకరంగా బ్రతికేది ఎప్పుడు? దేవుడు అంటాడు, నీవు ఆత్మలో వర్ధిల్లితేనే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు అంటున్నాడు. మనమేమో అన్ని విషయాల్లో వర్ధిల్లాలని కోరుకుంటాం, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో మాత్రం ఎక్కడ వేసిన గొంగల వలె అక్కడే ఉండిపోతాం. ప్రార్థనా జీవితంలో ఉన్నతమైన స్థాయి కనబడదు, వాక్య ధ్యానంలో ఉన్నతమైన స్థాయి కనబడదు, ఉపవాసాలు చేసే విషయంలో ఉన్నతమైన స్థాయి కనబడదు, దేవుని యొక్క ప్రత్యక్షతలు, దేవుని యొక్క దర్శనాలు, దేవుని యొక్క స్వరం వినాలనే తపన, ఆశ, కోరిక మనకు ఉండదు.